హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో సౌండ్ బాక్స్ నిర్మాణం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఒక యువతి భయంతో స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో భారీ సంఖ్యలో విద్యార్థులు అభిమానుల మధ్య యష్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడి విజువల్స్ ప్రకారం సౌండ్ బాక్సులు ఇతర సామాగ్రిని మోస్తున్న ఇనుప పోల్స్ పైకి కొందరు విద్యార్థులు ఎక్కడంతో ఆ బరువును ఆపలేక భారీ స్ట్రక్చర్ కింద ఉన్న జనాలపైకి కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా ఒక యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన హీరో యష్ వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. బాధితుల పరిస్థితిపై నిర్వాహకులను ఆరా తీసి అందరూ సురక్షితంగా ఉన్నారా అని పరిశీలించారు. ఇక స్టేజ్ పై నుంచి యష్ స్పందిస్తూ దయచేసి జాగ్రత్త, అక్కడంతా సక్రమంగానే ఉందా, దయచేసి చెక్ చేయండి సార్, విద్యార్థులారా ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మరో చోట స్ట్రక్చరల్ పైకి ఎక్కిన విద్యార్థులను చూసి కిందకు దిగాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిర్వాహకులు తెలపడంతో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక భారీ సంఖ్యలో విద్యార్థులు తరలి రావడంతో ఈవెంట్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తోకిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే విద్యార్థులను వెనక్కి తెళ్లాల్సిందిగా కోరినట్లు కూడా తెలుస్తోంది. అయినప్పటికీ కొందరు అభిమానులు స్టేజ్ దగ్గరకు చేరి చుట్టూ ఉన్న నిర్మాణాలపైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్టు 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ ద్వారా అందిస్తారు. లహరి. రవలి నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది. మల్లారెడ్డి యూనివర్సిటీ హీరో అక్కడికి రావడం, అక్కడ పెద్ద ఎత్తున హీరోకి అయితే ఎంతో మంది రావడం, ప్రజలు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ లైట్స్ అలాగే కరెంటు స్తంభాలు కూడా విరిగి విద్యార్థుల పైన పడడం జరిగింది. ఎంతో మంది కూడా గాయాలయ్యాయి. చాలా వరకు కూడా కొంతమందికి కాళ్ళ మీద, చేతుల మీద పడడంతో కూడా చాలా మంది ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. దిలారెడ్డి యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ ఈవెంట్ లో ఏ మాత్రం కూడా జాగ్రత్తలు వహించలేదు, పట్టించుకోలేదు. కేవలం సినిమా ఈవెంట్ కోసం మాత్రం ఎంతో ఖర్చు చేశారు కానీ అక్కడ గాయపడినటువంటి విద్యార్థులను మాత్రం పట్టించుకోలేదంటూ కూడా కొంత విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సో ఆ ఘటన జరిగిన తర్వాత, విద్యార్థులకు గాయాలైన తర్వాత వాళ్లకు దాదాపుగా కనీసం పట్టించుకోలేదంటూ కూడా కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఈవెంట్ దాదాపుగా ఆ సినిమాకి 3 కోట్ల వరకు కూడా పడుతుందని చెప్పేసి, 3 కోట్ల వరకు భారీ బడ్జెట్ కూడా వసూలు అవుతాయని చెప్పేసి, ఖర్చు అయిందని చెప్పేసి మల్లారెడ్డి పేర్కొనడం జరిగింది. కానీ ఇంత 3 కోట్లు అంటే చాలా వరకు కూడా పెద్ద మొత్తము. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏ మాత్రం కూడా గాయాలైనా కూడా పట్టించుకోలేదంటూ కూడా కొంతమంది చెప్తున్నట్టు వర్షన్. సో మొత్తం మీద అయితే నిన్న జరిగినటువంటి రిలీజ్ ఈవెంట్ లో అయితే ఒక రకంగా గందరగోళమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. సో ఈవెంట్ అక్కడ గాయాలైన తర్వాత విద్యార్థులకు సో ఈవెంట్ త్వరగా కంప్లీట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి సినిమా బృందంతో పాటు అక్కడ మల్లారెడ్డి కాలేజ్ కి సంబంధించినటువంటి ఆ బృందం కూడా అందరూ కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద అయితే నిన్న మల్లారెడ్డిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అయితే కొంత గందరగోళమైన వాతావరణం, తొక్కిసలాట అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రావాలి. ఎస్ లహరి, ఈవెంట్ సెటప్ నిర్మించడంలో కూడా భద్రతా లోపాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే పోలీసులు ముందే భారీ సంఖ్యలో విద్యార్థులు వస్తారని తెలిసినా కూడా భద్రతా చర్యలు తీసుకోలేదంటారా?
యెస్. మీరన్నట్టుగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి. కానీ సినిమాకి సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే యష్ వస్తున్నాడు హీరో అతని పైన ఉన్నటువంటి ఆహ్, అతని పైన ఉన్నటువంటి హీరో కాబట్టి చాలా మంది ప్రేక్షకులు, చాలా మంది ప్రజలు వారిపైన ఉన్నటువంటి అభిమానాన్ని చాటి చెప్పడానికైతే ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఆ ప్రేక్షకులతో ఇంకా అదనంగా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం, అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈవెంట్‌ని వీక్షించడానికి చాలా మంది ఒక్కొక్కరుగా చాలా మంది చేరుకోవడంతో కూడా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి సిట్యుయేషన్ ఒక 10 నిమిషాలైతే అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే మనకు నిన్న నైట్ కనిపించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే వాళ్ళు ఏర్పాట్లు చేశారు. కానీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది ప్రేక్షకులు రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా మనకు మల్లారెడ్డి గారు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే నిన్న మల్లారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కాస్త కొంత మేరకైతే మొత్తం పట్టించుకోలేదు అనే విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్ లహరి, మరి ఈ ఘటనకి సంబంధించి పోలీసులు మల్లారెడ్డి మీద కానీ యష్ మీద కానీ ఏమైనా కేసు నమోదు ఛాన్స్ ఉందంటారా? యెస్. ఇప్పటివరకైతే అట్లాంటి కేసులైతే ఏమీ నమోదు కాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త తొక్కిసలాట జరగడం, గందరగోళమైనటువంటి వాతావరణం చూసింది కాబట్టి కరెంటు స్తంభాలు కొందరి మీద పడ్డాయి. వాళ్ళకి గాయాలయ్యాయి. అప్పుడైతే పట్టించుకోలేదు. కానీ మనకి ఆఫ్ ది రికార్డ్ అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తారు. సో ఎవరికీ ఎట్లాంటి ప్రమాదకరం అంటే మామూలుగా చిన్న చిన్న గాయాలయ్యాయి కానీ ప్రాణాంతకమైనటువంటి ఎట్లాంటి విషయాలు జరగలేదు కాబట్టి, ఎట్లాంటి ఇష్యూస్ చోటు చేసుకోలేదు కాబట్టి ఎవరిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోవడం అయితే జరుగుతుంది. అట్లానే మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపుగా ఇట్లాంటి ఈవెంట్స్ లో మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ టైం ఏవేదైనా ఈవెంట్ జరిగితే కాస్త ముందస్తుగా మీరు చర్యలు తీసుకోండి, అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు ఆఫ్ ది రికార్డ్ అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ రావాలి. థ్యాంక్ యూ లహరి.